వేసవికాలం వచ్చింది. గత 5 సంవత్సరాలు పెద్ద కరువు ఛాయలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో. మొదటి సంవత్సరంలోనే చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు చూస్తున్నాం. రైతుల పరిస్థితి దయనీయముగా ఉంది. పంట అమ్ముకోలేని పరిస్థితి. ఏ కొద్దో గొప్ప నీళ్ళున్న చోట పంట వేసిన చోట పంట కూడా సరిగా రాలేదు. టమాటా పంట గిట్టుబాటు ధర లేదు. పండించినటువంటి కొద్దో గొప్ప పంటలకు సరైనటువంటి ధరలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి. రైతు జీవితం ఎప్పుడు కష్టతరంగానే ఉంటుంది. ముఖ్యంగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగేదానికి నీరు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంది. అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంటే ఆ నీళ్లు ఏ 4 చెట్లుగా 5 చెట్లుగా సరిపోలేని పరిస్థితి. ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నీరు తోలేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ డబ్బులు రైతులకు వెంటనే మళ్ళా ఇస్తామన్నటువంటిది కాకుండా అడ్వాన్స్ రూపంలో చెల్లించినా కూడా మంచిదే. లేదా వీక్లీ పేమెంట్స్గా ఇచ్చేసి ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పాలు పంచుకోవాలి. మానవత్వంతో ఆలోచన చేయాలి. ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరూ గమనించుకోవాలి. ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం. వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. పోల్స్ కూడా అన్ని కనెక్షన్స్ కూడా ఇవ్వడం. అవి ఎన్ని ఇచ్చామా అన్నటువంటి దానిపైన పనుల కన్నా కూడా ఇవ్వాలని సంకల్పం అయితే ఉన్నింది. చాలామంది కూడా ఇవ్వగలిగినాం. ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలా అని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. అత్యంత దారుణం ఏంటంటే 51 మండలాలు కరువు మండలాలు ప్రకటించారు. పక్కన వైఎస్ఆర్ జిల్లాలో కనపడింది. దాంట్లో తీవ్రమైనటువంటి కరువు మండలాలను ప్రకటించారు. స్వల్పంగా కరువు ఉన్నటువంటి మండలాలు ప్రకటించారు. మరి అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలం లేకపోవటం చాలా బాధాకరం. సాధారణ అటు ఈరోజు చూసుకుంటే ఈ నియోజకవర్గంలోనే 6 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి. స్వల్ప కరువు కాదు, తీవ్ర కరువు. గత సంవత్సరంలో రెయిన్ఫాల్ గాజ్ తక్కువ వల్ల ఇంకొక రకంగానో సంబేపల్లి మండలం ఒకటి మిస్ అయితే విరుచుకుపడ్డారు అందరూ. ఆ మండలం కూడా యాడ్ చేయాలా అని చెప్పి ఎందుకు తప్పిదం జరిగిందని చెప్పి అనేకసార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఏ మండలం లేకపోవడం, రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ మండలం లేకపోవడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఈ పరిస్థితులు కరువు లేవు అని చెప్పి ఇలా అనుకుంటున్నారా? రైతులు సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. టమాటా పంట గిట్టుబాటు ధర లేదు. ప్రతి బోరు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చి ప్రైవేటు బోర్లు వేసుకోవడానికి రైతులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కొదవలు పెట్టి అల్లాడుతున్న పరిస్థితి మనకు కళ్ళ కనపడుతూ ఉంది. మరి ఎందుకని జాలి కలగలేదు? కరువు మండలాలుగా ప్రకటించడంలోనే నిర్లక్ష్యం వహిస్తే రేపు పొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇస్తారు? ఇంకా మిగతా పరిహారాలు ఏం చెల్లిస్తారు? ఇన్సూరెన్స్లు ఏమి ఇస్తారు? ఆ రోజు రైతుకు ₹1 లేకుండా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే హేళనగా మాట్లాడారు, మేము అది చేస్తామని చెప్పి. రైతు భరోసా ₹1 ఇకపోయి సంవత్సరం మొత్తం పైన ఏ రకంగా ఇన్సూరెన్సులకు ప్రీమియం చెల్లించకపోతే ఇన్సూరెన్సులు ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు. కరువు మండలాల ప్రకటన ప్రసక్తే లేకుండా చేశారు. చాలా దారుణమైన పరిస్థితి ఇది. రైతుల తరపున మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. వెంటనే తగిన నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ జిల్లాలోని అన్ని మండలాలు కూడా కరువు ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి కరువు జిల్లాగా డిక్లేర్ చేసి అదనంగా ఇవన్నీ కూడా రైతులు ఏ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము గట్టిగా వాళ్ళని గట్టిగా కాదు వేడుకుంటున్నాం కూడా. ఇది ప్రభుత్వ బాధ్యత. అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీల కన్సర్న్ ఉంది వక్ఫ్ బిల్ పైన. దేశమంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి, మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది,
ఈ బిల్లుని ఇంట్రడక్షన్ కూడా చేయకండి, మా యొక్క ఆవేదన కూడా వినండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, వాళ్ళ బాధను తెలియజేశారు. కానీ ఏమాత్రము కూడా దాన్ని లెక్క చేయకుండా ఇంట్రడక్షన్ టైంలోనే ఆ రోజే ఏ రోజైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ రోజే వైఎస్ఆర్సీపీ తరఫున మా పార్లమెంట్ సభ్యుడు గట్టిగా కూడా చెప్పడం జరిగింది, ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్లే మేము వ్యతిరేకిస్తున్నాం, ఇంట్రడక్షన్ చేయడమే దీంట్లో తప్పు అన్నటువంటి మాట ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు జేపీసీకి రికమెండ్ చేశారు. జేపీసీకి కూడా వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అది వెంటనే ఇప్పుడేమి ఇది అవసరం కూడా లేదు, కానీ ఎందుకనో హడావిడిగా పార్లమెంట్లో ఈరోజు రేపు పెట్టబోతున్నారనేటువంటిది విన్నాం. వెంటనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దీనిపైన ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా ముందునిచ్చినటువంటి అందరు మనోభావాలను గౌరవించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఒక విలువలతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము చెప్పాం, దీన్ని ఒక కన్సర్న్స్ అందరూ చెప్తున్నారు, ఆ కన్సర్న్స్ అడ్రస్ చేసేంత వరకు దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకునింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా పార్లమెంట్ సభ్యులను కూడా కోరడం జరిగింది. మరి మిగతా పార్టీలు జనసేన, టీడీపీ ఈరోజు విప్ కూడా జారీ చేశాయి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని. మళ్ళీ ఏమంటున్నారంటే మేము దాంట్లో కొన్ని చేంజెస్ని అడుగుతున్నాము, వైసీపీ అడగట్లేదు అంటున్నారు. వైసీపీ బిల్లు ఇంట్రడక్షనే వ్యతిరేకించినప్పుడు చేంజెస్ ఏముంది? బిల్లు ఇంట్రడక్షనే వద్దంటున్నాం, ఆ బిల్లే వద్దన్నప్పుడు మేము చేంజెస్ కోరాల్సిన పని ఏం లేదు. దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ ప్రాపర్గా తీసుకునిందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం. అదే రకంగా సోదరులు నిన్న మా మాజీ శాసనసభ్యుడు రమేష్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఏ ఒక్కరికి మేలు జరిగేటువంటి పరిస్థితులు కల్పించలేదు. అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ దెబ్బతీస్తున్నారు. అలాగే మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా నిజంగా ఇది అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం అవుతాం. గత 6 నెలలు 7 నెలల క్రితం ఒక గ్యాస్ దుర్ఘటనలో అతి దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమైనది ఓపెన్ చేయలేదు. అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కేసు పూర్వపురాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటికి రాకుండా ఉన్నాయి. అదే రకంగా తిరుపతి గారు అనే ఒక ఒడ్డర సోదరులు దారుణంగా హత్య చేయబడ్డారు. దాని పరిణామాలు, అది ఎందుకు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామన్నటువంటి భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా రాను రాను అనేక విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసుల నుంచి. మరి ఏమైంది? అతను ఎందుకు చనిపోయినాడు? ఒక టీచర్ ఎందుకు చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ రోజుకి కూడా. దానిపైన ఇంతవరకు అతిగతి లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి? మన యొక్క బాధ్యత కాదా ఇది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా? ప్రతి ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీగా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి. సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే. మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేజ్కి వస్తున్నటువంటి తెలుస్తూ ఉంది. దీన్ని అరికట్టాలి. కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయాలి. అణిచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు. చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతా ఇంకా చేసాం, మమ్మల్ని ఏం చేయలేదు, ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాం, మాకు వెనకాల అండలు ఉన్నాయి అన్నటువంటి మాటలు చెప్పేవాళ్ళను ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. సమాజం బాగుండాలి ముందు. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు, సమాజాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళను ఎక్కడ స్పేర్ చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.